హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు అంతా అయిపోయింది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ వాళ్ళ అమ్మ అయితే ఏమైందో ఆ కంగారు నిదానంగా చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ పని మనిషి అయితే అవునమ్మగారు, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఉయ్యాల సరిపోదు, 2 ఉయ్యాలలు కావాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ పని మనిషి అయితే అవునమ్మగారు, ఇప్పుడు చిన్న కోడలు కూడా లైన్లోకి వచ్చేసారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ కడుపులు అందుకే కదా మన ఇంట్లో ఈ 2 ఉయ్యాలలు కావాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నాకు వాంతులు అయ్యింది దేని కారణంగానా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోయింది. ఎలా జరుగుందో ఏం చేయాలో అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అది ఎలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జయమ్మ క్రిష్ వాళ్ళ నాన్న మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి, నేను క్రిష్ ఎప్పుడు కలవలేదు కదా, ఇప్పుడు నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సత్య. ఇంతలో అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే అయినా ఇది ఎలా జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు సత్యతే లేదు, అలాంటిది దానికి కడుపు ఎలా వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. సత్య అయితే చాలా కంగారు పడిపోతూ ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.